డికేఆర్ ఫౌండేషన్ అంటే ఏంది? అసలు డికేఆర్ ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు ఎంచుకుంటారు? అంటే మీరు ప్రజలకు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటారు? చాలామంది చాలా విధాలుగా అంటే ఇప్పుడు దాదాపు సుమారుగా మనం తీసుకుంటే నలుగురిలో చాలామంది పేదలు ఉంటారు. అందరికైతే సాయం చేయలేం, కొందరికన్నా చేస్తాం కదా. అది ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు ఏంటి? సో డికేఆర్ అంటే దూదిగామ కిరణ్ కుమార్. ఓకే. సో ముద్దుగా అంటే ప్రొనౌన్సియేషన్ కోసం బాగుంటుంది, ప్లస్ మంచిగా సూటబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో నాకు ఒక బ్రాండ్, నాకంటూ ఒక బ్రాండ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో డికేఆర్ అని పెట్టుకోవడం జరిగింది. ఇక సేవల విషయంకి వస్తే ఐఎమ్ నాట్ ఇంటూ పర్టికులర్ రీజన్ అట్లేం లేదు. అన్ని రంగాల అంటే మెయిన్గా విద్యార్థులకు, ఎందుకంటే నేను విద్యార్థిగా అనుభవించినటువంటి ఆ ఫినాన్షియల్ ఇష్యూస్, ఆర్థిక ఇబ్బందులు విద్యార్థులకు రాకూడదని చెప్పేసి మెయిన్గా ఎక్కువ విద్యార్థులపైన. మొన్న సూర్యాపేట దగ్గర విలేజ్, ఐఎమ్ నాట్ ప్రెటీ షూర్, అది చూస్తే మీకు ఉంటుంది. దాంట్లో ఆ విలేజ్కి వెళ్ళి ఆ పేద విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన పేద విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అలాగే అనాథాశ్రమంలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు ఎప్పటికీ బుక్స్. మొన్న మా స్థానికంగా నేను నల్గొండ పట్టణంలో కూడా నేను ఉంటున్న కాలనీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు స్కూల్కి సంబంధించిన ఎక్విప్మెంటు, 10th క్లాస్ విద్యార్థులకు కావాల్సినటువంటి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలాంటివి ఎన్నో. మొన్ననే చిట్యాల హై స్కూల్లో కూడా నేను విద్యార్థులకు కావాల్సినటువంటి సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళకు ఏదో ఆర్థిక అవసరాలు అంటే స్కూల్ సంబంధించిన అవసరాలు ఇవ్వడం జరిగింది. అలాగే నేను పుట్టి పెరిగి చదువుకున్న వనిపాకల గ్రామంలో కూడా వాలంటీర్ని నియమించుకుంటామంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం జరిగింది. అలాగే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మొన్ననే నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సందర్భంలో నా మిత్రులు నా సోదరులు ఒక వృద్ధ మహిళ అన్న, ఆమెకు ఎవరు లేరు, ఆమె పెన్షన్తోనే జీవిస్తుందంటే ఆమెకు వెళ్ళి వెంటనే ఆమెకు కావాల్సినవి ఒక 3-4 monthsకు కావాల్సినటువంటి ఆమె అవసరాలు అండ్ ఫైనాన్షియల్ కూడా మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ఒక 4 సంవత్సరాల నుంచి పక్షపాతం వచ్చిన ఒక వ్యక్తి పద్మనాభంలో చేశారు కదా. సో లేవలేని స్థితిలో అంటే ఇట్స్ నాట్ ఇంటూ పర్టికులర్ సెక్టార్, ఎవరైనా కావచ్చు. పేదరికం ఎక్కడ ఉందంటే వాళ్ళకి నేను సేవ చేస్తాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు కూడా ఈరోజు నాకు తెలిసినటువంటి ఒక సోదరుడు ఒక 15-16 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తుండే అక్కడ పేద ప్రజలకు. సో ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఇప్పుడే నీకు సరిపడా మనీ ఇస్తున్నా అని చెప్పేసి ఆ పేద ప్రజలకు సాయం చేయమని చెప్పి ఇప్పుడే ఆ ప్రోగ్రామ్ నుంచే వస్తున్నాను. సో అంటే పేదరికం ఎక్కడున్నా నేను చలించు